12 ఇయర్స్ మెంటల్ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి ఒకరోజు తప్పించుకుంటుంది. ఆమెకి మామూలు మనుషుల దగ్గర లేని శక్తులు ఉంటాయి. మరి ఆ అమ్మాయి బయట ప్రపంచంలో ఏం చేస్తుంది, పోలీసుల నుంచి తప్పించుకోగలదా లేదా తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న ఇంగ్లీష్ మూవీ మోనాలిసా అండ్ ద బ్లడ్ మూన్. ఒక 20 ఇయర్స్ అమ్మాయికి మైండ్ కంట్రోలింగ్ పవర్స్ ఉంటాయి. తన పేరు మోనాలిసా. ఎవరైనా తన కళ్ళల్లోకి చూసారంటే వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసి వాళ్ళతో ఏమైనా చేయించగలదు. మోనాలిసా ఒక మెంటల్ హాస్పిటల్లో ఉంటుంది. తన చేతులు కట్టేసి ఉంటాయి. ఒకరోజు నర్స్ మోనాలిసా రూమ్ లోకి గోర్లు కట్ చేయడానికి వెళ్తుంది. మోనాలిసా నర్స్ మైండ్ కంట్రోల్ చేసి డోర్ కీస్ తీసుకొని రూమ్ నుంచి బయటకు వెళ్తుంది. రిసెప్షనిస్ట్ చీటోస్ తింటూ టీవీ చూస్తూ ఉంటాడు. మోనాలిసా రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి చీటోస్ ఇవ్వమని అడుగుతుంది. రిసెప్షనిస్ట్ భయపడుతూనే మోనాలిసాకి చీటోస్ ఇస్తాడు. మోనాలిసా చీటోస్ తింటుంటే రిసెప్షనిస్ట్ స్లోగా సైరన్ బటన్ ప్రెస్ చేస్తాడు. సైరన్ గట్టిగా మోగుతుంది. మోనాలిసా కోపంగా రిసెప్షనిస్ట్ వైపు చూస్తుంది. రిసెప్షనిస్ట్ మోనాలిసా కళ్ళలోకి చూస్తాడు. మోనాలిసా రిసెప్షనిస్ట్ మైండ్ కంట్రోల్ చేసి రిసెప్షనిస్ట్ ని టీవీకి గుద్దుకొని పడిపోయేలా చేస్తుంది. మోనాలిసా హాస్పిటల్లో నుంచి పారిపోతుంది. ఆ రోజు పౌర్ణమి, ఫుల్ మూన్. బయట కొంతమంది మోనాలిసాని చెప్పులు లేకుండా రోడ్డు మీద వెళ్లడం చూసి తనకి షూస్ ఇస్తారు. మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి తప్పించుకుంది అని పోలీస్ తన కోసం సర్చింగ్ మొదలు పెడతారు. మోనాలిసా కోసం సర్చ్ చేసే ఒక పోలీస్ హ్యారల్డ్. మోనాలిసా నడుచుకుంటూ న్యూ ఆర్లిన్స్ అనే సిటీకి వెళ్తుంది. మోనాలిసాకి ఆకలి వేసి సూపర్ మార్కెట్ కి వెళ్లి చీటోస్ ప్యాకెట్ కొన్ని డ్రింక్స్ తీసుకొని డబ్బులు కట్టకుండా వెళ్తుంది. ఓనర్ తనని ఆపి డబ్బులు అడుగుతాడు. డబ్బులు లేవు అంటుంది. సూపర్ మార్కెట్ లో ఉన్న ఒక అతను ఫజ్ మోనాలిసా బిల్ కడతాడు. ఫుడ్ తిని మోనాలిసా అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడు అక్కడికి వేరే కేసు మీద వచ్చిన హ్యారోల్డ్ మోనాలిసాని చూసి తనని ఫాలో అవుతాడు. హ్యారోల్డ్ మోనాలిసాని అరెస్ట్ చేయాలని చూస్తారు. మోనాలిసా నేను మళ్ళీ ఆ హాస్పిటల్ కి తిరిగి వెళ్ళను అని హ్యారోల్డ్ మైండ్ కంట్రోల్ చేసి హ్యారోల్డ్ ని తన కాళ్ళుని తనే షూట్ చేసుకునేలా చేస్తుంది. మోనాలిసా అక్కడి నుంచి పారిపోతుంది. హ్యారోల్డ్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మోనాలిసా న్యూ ఆర్లిన్స్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నైట్ ఆకలి వేసి ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడ ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటూ ఉంటారు. మోనాలిసా తన పవర్స్ వాడి బానీ అనే అమ్మాయిని కాపాడుతుంది. మోనాలిసా తన పవర్స్ యూస్ చేస్తుంటే బానీ చూస్తుంది. మోనాలిసాకి తన పాస్ట్ చెప్పడం ఇష్టం లేదు. అందుకే బానీ కూడా మోనాలిసాని ఏమీ అడగదు. బానీ మోనాలిసాకి ఫుడ్ ఇప్పిస్తుంది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. బానీకి వర్క్ లో ప్రాబ్లం వస్తే మోనాలిసా తన పవర్స్ తో హెల్ప్ చేస్తుంది. బానీ కొడుకు చార్లీ. బానీ చార్లీని సరిగ్గా పట్టించుకోదు. చార్లీని ఎప్పుడు చిన్న చిన్న విషయాలకే తిడుతూ ఉంటుంది. చార్లీ ఉండడం వల్ల నేను లైఫ్ లో ఏమనుకున్నానో అది చేయలేకపోతున్నాను అని బానీకి చార్లీ మీద కోపం. బానీ మోనాలిసాని తన ఇంటికి తీసుకువెళ్తుంది. మోనాలిసా గురించి తెలుసుకోవాలని హ్యారోల్డ్ కాలు దెబ్బ తగిలిన నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్తాడు. హ్యారోల్డ్ మోనాలిసా తప్పించుకున్న హాస్పిటల్ కి వెళ్లి మోనాలిసా గురించి తెలుసుకుంటాడు. మోనాలిసా 12 ఇయర్స్ ఆ హాస్పిటల్లోనే ఉంటుంది. అన్ని ఇయర్స్ బయటికి రానివ్వకుండా రూమ్ లోనే ఉంచుతారు. అందుకని మోనాలిసాకి మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియదు. 12 ఇయర్స్ తను ఏమీ మాట్లాడకుండా బొమ్మలు గీస్తూ ఉండేది. రిసెప్షనిస్ట్ మోనాలిసా తనని ఏమి చేపించిందో హ్యారోల్డ్ కి చెప్తాడు. మోనాలిసా ఒక దెయ్యం, నన్ను ఆవహించి నన్ను టీవీకి గుద్దుకునేలాగా చేసింది అని రిసెప్షనిస్ట్ హ్యారోల్డ్ తో అంటాడు. హ్యారోల్డ్ కి కూడా అలాగే అవుతుందని భూత వైద్యురాల దగ్గరికి వెళ్తాడు. నాకు దయ్యం పడుతుంది అంటాడు. భూత వైద్యురాలు మోనాలిసా గురించి తెలుసుకోవద్దు అని కోడి కాలుచ్చి డోర్ బయట పెట్టుకోమంటుంది. బానీ మోనాలిసా పవర్స్ ని మిస్యూజ్ చేస్తుంది. ఏటీఎం కి వెళ్లి అక్కడ డబ్బులు డ్రా చేసే వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డ్రా చేసిన డబ్బులు తీసేసుకుంటుంది. ఇదంతా హ్యారోల్డ్ సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తాడు. మోనాలిసాకి ఇల్లు లేదు కాబట్టి బానీ ఇంట్లోనే ఉంటుంది. మోనాలిసాకి చార్లీకి మంచి బాండ్ ఏర్పడుతుంది. చార్లీ మోనాలిసాకి లాండ్రీకి హెల్ప్ చేస్తాడు. చార్లీ హాబీ బొమ్మలు గీయడం. చార్లీని కొంతమంది ఏడిపిస్తుంటే మోనాలిసా తన పవర్స్ తో వాళ్ళకి బుద్ధి చెప్తుంది. చార్లీకి మోనాలిసాకి పవర్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. చార్లీ ఈ విషయం బానీకి చెప్తాడు. బానీ చార్లీతో మోనాలిసాకి పవర్స్ ఉన్నాయి అని ఎవ్వరికీ చెప్పొద్దు అంటుంది. బానీ మోనాలిసాని డబ్బుల కోసం వాడుకుంటుంది అని చార్లీకి కోపం వస్తుంది. బానీకి చార్లీకి గొడవ అవుతుంది.
అవుతుంది. బానీ మోనాలిసాని తీసుకొని వర్క్ కి వెళ్తుంది. హ్యారోల్డ్ బానీని వెతుకుతూ తన వర్క్ ప్లేస్ కి వెళ్తాడు. హ్యారోల్డ్ ని చూసి బానీ మోనాలిసాని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. హ్యారోల్డ్ వాళ్ళని చేస్ చేస్తాడు. పోలీస్ బ్యాకప్ పిలుస్తాడు. హ్యారోల్డ్ మోనాలిసా దగ్గరికి వెళ్లకుండా బానీకి హ్యాండ్ కఫ్స్ ఇచ్చి మోనాలిసాకి వెయ్యమంటాడు. బానీ మోనాలిసా ఎవరో నాకు తెలియదు అంటుంది. మోనాలిసాకి కోపం వస్తుంది. బానీ చేతిలో నుంచి హ్యాండ్ కఫ్స్ లాక్కొని హ్యారోల్డ్ మైండ్ కంట్రోల్ చేసి హ్యారోల్డ్ కి హ్యాండ్ కఫ్స్ వేస్తుంది. హ్యారోల్డ్ మోనాలిసా మైండ్ కంట్రోల్ ఆపాలని భూత వైద్యురాలు ఇచ్చిన కోడి కాలుని మోనాలిసాకి చూపిస్తాడు. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. మోనాలిసా బానీ బ్యాగ్ లో నుంచి కొన్ని డబ్బులు తీసుకొని బానీతో నువ్వు నాకు నచ్చలేదు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బానీ కూడా పారిపోతుంది. మోనాలిసా బానీ ఇంటికి వెళ్లి చార్లీతో నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను అంటుంది. మోనాలిసా చార్లీని కూడా తనతో వచ్చేయమంటుంది. చార్లీ కొంచెం సేపు ఆలోచించి ఇంట్లో ఉన్న కొంత డబ్బు తీసుకొని మోనాలిసాతో వెళ్తాడు. పోలీస్ మోనాలిసా కోసం వెతుకుతూ ఉంటారు. బానీ మోనాలిసా పవర్స్ వాడి డబ్బులు తీసుకున్న వాళ్ళు వచ్చి బానీని రోడ్డు మీద కొడతారు. మోనాలిసా చార్లీని తీసుకొని ఫస్ట్ దగ్గరికి వెళ్తుంది. పోలీస్ బానీ ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తారు. అక్కడ నేను మోనాలిసాతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను అని చార్లీ రాసిన లెటర్ ఉంటుంది. చార్లీ గీసిన మోనాలిసా డ్రాయింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ మోనాలిసా జుట్టు కట్ చేసి గెటప్ మారుస్తాడు. చార్లీ జుట్టుకి కూడా రంగు వేస్తాడు. బానీ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హ్యారోల్డ్ బానీకి చార్లీ రాసిన లెటర్ ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చెప్పమంటాడు. బానీ నాకు తెలియదు అంటుంది. ఫస్ట్ మోనాలిసాకి చార్లీకి ఫేక్ పాస్పోర్ట్స్ చేపించి వాళ్ళని ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్తాడు. మోనాలిసా చార్లీ ఫ్లైట్ టికెట్స్ కొంటారు. చార్లీ మోనాలిసాని ఒక చోట కూర్చోమని వాష్రూమ్ కి వెళ్తాడు. అక్కడ ఒక అతనిని ఫోన్ అడిగి బానీకి కాల్ చేస్తాడు. పోలీస్ బానీ ఫోన్ ఎత్తి స్పీకర్ లో పెట్టి బానీకి ఇస్తారు. చార్లీ బానీతో ఇప్పుడు నువ్వు లైఫ్ లో ఏమనుకున్నావో అది చేస్తూ హ్యాపీగా ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు. పోలీస్ ఫోన్ ట్రాక్ చేసి ఎయిర్పోర్ట్ లో ఉన్నారు అని తెలుసుకుంటారు. హ్యారోల్డ్ పోలీస్ అందరికి రేడియోలో మోనాలిసా చార్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, ఎయిర్పోర్ట్ లో వెతకమంటాడు. మోనాలిసా కళ్ళల్లోకి చూడొద్దు అంటాడు. మోనాలిసా చార్లీ ఎయిర్పోర్ట్ లో చక్కి నవ్వుతూ ఉంటారు. పోలీసు ఎయిర్పోర్ట్ కి వెళ్లి మోనాలిసాని చార్లీని వెతుకుతూ ఉంటారు. చార్లీ ఏడుస్తూ మోనాలిసాని హక్ చేసుకుంటాడు. చార్లీకి పోలీస్ వాళ్ళని పట్టుకుంటారేమో అని భయం వేసి ఫ్లైట్ టికెట్ కింద పడేసి ఎవరో ఒక అమ్మాయి చేయి పట్టుకొని హెల్ప్, ఈమె నన్ను కిడ్నాప్ చేసింది అని అరుస్తాడు. పోలీస్ ఆమెని పట్టుకుంటారు. మోనాలిసా సేఫ్ గా ఫ్లైట్ లోకి వెళ్తుంది. హ్యారోల్డ్ వచ్చి మోనాలిసా ఈమె కాదు అంటాడు. చార్లీని మోనాలిసా ఏ ఫ్లైట్ లో ఉంది అని అడుగుతారు. చార్లీ ఏమీ చెప్పడు. చార్లీని బానీ దగ్గరకు తీసుకువెళ్తారు. బానీ చార్లీని హక్ చేసుకొని ఇలాంటి పనులు ఎప్పుడూ చెయ్యొద్దు అంటుంది. మోనాలిసా సేఫ్ గా ఫ్లైట్ లో ఎస్కేప్ అవుతుంది. పోలీస్ మోనాలిసాని పట్టుకోలేకపోతారు. 12 years హాస్పిటల్లో బంధించబడ్డ మోనాలిసా ఇప్పుడు స్వేచ్ఛగా ప్రపంచంలో తనకి నచ్చిన జీవితాన్ని జీవిస్తుంది. ఇంతటితో మోనాలిసా అండ్ ద బ్లడ్ మూన్ మూవీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.